యెస్. నేను ఈ చైన్‌ని జేఎన్‌టీయూలో రూ. 700కి పర్చేస్ చేశాను. గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు డే 4 ఆఫ్ డైలీ వ్లాగింగ్. సో, ఈ వ్లాగ్‌లో నేను నా జ్యువెలరీ కలెక్షన్‌ని చూపియబోతున్నాను. నేను ఈ చైన్‌ని జేఎన్‌టీయూలో పర్చేస్ చేశాననమాట. 2 ఇయర్స్ బ్యాక్ రూ. 700కి చాలా బార్గెయిన్ చేసిన తర్వాత ఇచ్చారు. బట్ అది ఇంతవరకు కూడా కలర్ పోలేదు, ఏం పోలేదు. చాలా బావుంది. ఇంక ఇప్పుడు చూపిస్తున్న సెట్ ఏందంటే చాలా హెవీ సెట్ అనమాట. దేని మీదకి పేర్ చేసినా సరే ఓన్లీ ఆ సెట్ ఏసుకుంటే చాలా మంచి లుక్ వచ్చేస్తది. ఇది చోకర్ విత్ ఇయర్ రింగ్స్. నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్న చైన్ ఏంటంటే దీని ఇయర్ రింగ్స్ ఏవైతే ఉంటాయో దానికి మనకి స్క్రూ టైప్ ఉంటదనమాట ఫిట్ చేసుకునేది. నెక్స్ట్ ఇది బ్లాక్ కలర్ చోకర్. ఇది నేను చిన్నగున్నప్పుడు కొనుక్కున్నా. బట్ ఇది ఇప్పుడు ఇరిగిపోయింది. బట్ మెమరీగా ఉంటదని నేను అలానే పెట్టుకున్నా. ఈ ఇయర్ రింగ్స్ నేను నా కాలేజ్‌లో ఫెస్ట్ ఉంటే డ్రెస్ మీదకి పేర్ చేయడానికి తీసుకున్నా. ఇది చాలా మెమరబుల్ చైన్ అనమాట నాకు. ఇది నేను ఇంటర్మీడియేట్ ఫేర్‌వెల్ అప్పుడు కొనుక్కున్నా మా ఫ్రెండ్‌తో ఎళ్లి అమీర్‌పేట్‌లో. నెక్స్ట్ ఇవి బ్యాంగిల్స్ బేగం బజార్‌లో తీసుకున్నా అనమాట. కంప్లీట్ సెట్ బాక్స్ ఇచ్చారు. ఇంకిక్కడ చూపిస్తున్న ఈ వడ్డానం బెల్ట్స్ ఏమో గోల్డ్‌దేమో గోల్డ్ కలర్‌ది నేను అమీర్‌పేట్‌లో తీసుకున్నా. ఇంకా సిల్వర్ కలర్‌దేమో జేఎన్‌టీయూలో వైట్ చైన్ కొనేటప్పుడు తీసుకున్నా అనమాట. సో, ఇది బ్రాస్లెట్. ఇంకా ఇవి శారీ పిన్స్. ఈ 2 గూడా నేను గృహప్రవేశం ఉన్నప్పుడు శారీ పిన్స్ 2 గూడా బేగం బజార్‌లోనే పర్చేస్ చేశాను. ఇవి మాటీలు. ఇవి నా చిన్నగున్నప్పుడు మాటీలనమాట. సరిపోట్లే ఇప్పుడని చెప్పి నేను ఈ పెద్దవి తీసుకున్నా. ఇది నా దగ్గరున్న ఏవైతే సిల్వర్ ఇయర్ రింగ్స్ ఉంటదో అది కంప్లీట్ బాక్స్ అనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో పర్చేస్ చేశాను. బట్ మీరు పర్చేస్ చేసేటప్పుడు చూసుకోండి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ నాకొక ఇయర్ రింగ్‌ది డిఫెక్ట్ వచ్చిందనమాట. సో, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. అక్కడ పీకాక్ ఫెదర్ పడిపోయింది కదా స్టిక్కర్. అది యాక్చువల్‌గా ఒక ఇయర్ రింగ్‌కి స్టిక్ చేసి ఉండాలి. బట్ అక్కడ వాళ్ళు అది ఇరిగిపోయినది ఇచ్చినారు. సో, ఇలా ఉండాలది. బట్ ఇలా వచ్చింది. సో, ఇది డే 4 ఆఫ్ డైలీ వ్లాగింగ్.